हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्म चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशम् वन्दे शिवानंद पुरप्रवीरं वन्दे सदा ज्ञानपिबन्धनीरान् अनन्त सुखदातं रामखण्डानन्दविग्रहं दयाळुमतिसन्तोषं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगं सततं श्रद्धा नशेषकाय प्रवृतान् आसव्य महारथियान् जगानां यः नमो तस्मै यः तस्मै। ओम श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्री वशिष्ठ गीता ఉత్పత్తి ప్రకరణం। ఈ వశిష్ఠ గీతలో మనము ఉత్పత్తి ప్రకరణం చెప్పుకుంటున్నాం। ఇప్పటి వరకు వశిష్ఠుల వారు శ్రీరాముడికి యొక్క జ్ఞానబోధ చేస్తూ ఈ యొక్క జీవన్ముక్త విదేహముక్త లక్షణముల గురించి వివరణ ఇస్తూ ఉన్నారు। అయితే శ్రీరాముడు విన్న దాన్ని బట్టి ఇలా ప్రశ్నిస్తూ చిదాకారముగు పరమార్థ తత్వము యొక్క రూపం ఎట్టిదో మరల నాకు చక్కగా చెప్పడు, దీని వల్ల నా యొక్క జ్ఞానము వృద్ధిని పొందును అన్నారు। ఎందుకంటే ఇంతకు ముందు ఎన్నో మార్లు ఈ పరమార్థ తత్వం గురించి వివరిస్తూనే ఉన్నారు వశిష్ఠుల వారు। కానీ ఇక్కడ శ్రీరాముడు మరలా అడిగారు, ఏమని? ఈ పరమార్థ తత్వం యొక్క రూపం ఎట్టిదో మరల నాకు చక్కగా వివరించండి, దీని వల్ల నా యొక్క జ్ఞానము వృద్ధి అవుతుంది। పదే 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 చేయటం వల్ల ఆ యొక్క ఆత్మస్థితి అనేది దృఢపడుతుంది, కావున నాకు మరల వివరించమని శ్రీరాముడు అడిగారండి। ఇదండి ముముక్షువుల్లోకెల్లా ఉత్తమమైన ముముక్షు యొక్క లక్షణం ఏంటంటే ఎన్ని మార్లు తెలుసుకున్నా పదే పదే దాన్ని ఇంకా వివరణ తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో చాలా ప్రియంగా ఉంటారండి, తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటారు। కావున శ్రీరాముడు ఇట్టి లక్షణాలతో ఉన్నవాడు కనుకనే మరలా మరలా వశిష్ఠుల వారిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు। ఈ విధంగా ప్రశ్నించిన శ్రీరాముని ప్రశ్నకు వశిష్ఠుల వారు సమాధానం చెబుతూ, ఓ రామచంద్ర, మహాప్రళయముందు సమస్త కారణములకును కారణమైనట్టి ఏ పరబ్రహ్మము శేషించుచున్నదో అద్దానిని వర్ణించుచున్నాను వినుము। కావున ఈ యొక్క మహాప్రళయ కాలము నందు సమస్త కారణములకు కారణమైనటువంటి ఏ పరబ్రహ్మం అయితే శేషించి ఉంటుందో, ఇంకా అది తప్ప ఇంక ఏది ఉండదు, అటువంటి పరబ్రహ్మము ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాను వినుము అని చెప్పి సమాధి యందు నిరోధము చేసి వృత్తులు క్షయింప మనసు యొక్క రూపమును కూడా నశింపచేసి వర్ణించుటకు అలవి కాని ఏ స్వప్రకాశ సద్రూపము శేషించుచున్నదో అది ఆ పరబ్రహ్మం యొక్క రూపమై ఉన్నది అన్నారు।
ఎందుకంటే పరబ్రహ్మం యొక్క రూపమును మరల మరల చెప్పమంటే అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు, సమాధి యందు నిరోధము చేత వృత్తులన్నీ ఎప్పుడైతే క్షయిస్తాయో అంటే నశిస్తాయో, ఆగిపోతాయో, ఈ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క మనో నిరోధ స్థితి ఏర్పడుతుంది, మనస్సు లేని స్థితి ఏర్పడుతుంది. దానివల్ల వృత్తులన్నీ కూడా ఎప్పుడైతే నిలిచిపోతాయో, క్షయించిపోతాయో, మనసు యొక్క వృత్తులన్నీ కూడా క్షయించబడతాయో, మనసు యొక్క రూపము కూడా నశింపబడుతుందో, అంటే దానికంటూ ప్రత్యేకమైన ఉనికి ఉండదు. అట్టి స్థితిలో సమాధిలో మనసుకు ఉనికి ఉండదు. అది ఉంది అనేటువంటి స్ఫురణ, అసలు దానికి ఒక విధానం అనేది అక్కడ దాంట్లోంచి యొక్క ఆలోచన కాని సంకల్పము కానీ లేనటువంటి స్థితి, పుట్టనటువంటి స్థితి. ఈ విధంగా వర్ణించటానికి అలవి కాని ఏ స్వప్రకాశ సద్రూపమైతే శేషించుచున్నదో, ఈ సమాధి స్థితిలో ఈ విధముగా ఎప్పుడైతే వృత్తులన్నీ క్షయించిపోయి, మనసు నిలిచిపోయి, ఆగిపోయి, క్షయించిపోతుందో, అప్పుడు ఏదైతే అక్కడ శేషిస్తుందో దీన్ని వర్ణన చేయటానికి వీలు కాదు. అటువంటి సద్రూప ప్రకాశం, అది స్వప్రకాశం అంటే తనంతట తాను ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి సద్రూపం ఏదైతే ఉందో, ఏదైతే మిగులుతుందో, శేషిస్తుందో, అదే పరబ్రహ్మం యొక్క రూపము అన్నారు. రూపము అంటే ఒక ఆకృతి కాదు, ఇక్కడ ఒక స్థాయి, ఒక స్థితి. కనుక ఈ సమాధిలో ఏదైతే కలుగుతుందో ఆ యొక్క స్థితియే ఆ యొక్క పరబ్రహ్మము యొక్క రూపముగా వర్ణించారు. నిర్వికల్ప సమాధి యందు దృశ్యము లేకపోగా ద్రష్టయగు జీవుడును విలీనుడైన చందమున ఉండును. అత్తరి ఆ యొక్క దర్శన దృశ్యములని త్రిపుటి యొక్క లయమును ప్రకాశింపచేసేటువంటి ఏ సాక్షి రూపము కలదో అది ఏ ఆ పరబ్రహ్మం యొక్క రూపము అన్నారు. కావున ఇక్కడ నిర్వికల్ప సమాధి, ఏ వికల్పము లేనటువంటి ఆ యొక్క సమాధి స్థితి యందు ఎప్పుడైతే దృశ్యం అనేది లేకుండా అయిపోతుందో, అక్కడ ద్రష్ట కూడా లేకుండా అయిపోతాడు, ద్రష్ట అయిన జీవుడు కూడా విలీనమైపోతాడు. ఎందుకంటే నిర్వికల్ప ఈ సమాధి స్థితి యందు జీవుడు అనేటువంటి వాడు ప్రత్యేకంగా ఉండడు, జీవత్వము పూర్తిగా రహితమవుతుంది. కావున ఆ జీవుడే దైవత్వంతో ఉంటాడు. కావున ఆ విధంగా జీవుడు కూడా విలీనుడైనటువంటి చందమును ఉంటాడు. అత్తరి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ద్రష్ట, దర్శన, దృశ్యముల ఈ మూడు కూడా ఈ త్రిపుటి యొక్క లయత్వం సిద్ధిస్తుంది. అంటే చూచేవాడు, చూడబడేది, చూస్తున్నాను అనేటువంటి ఒక క్రియ కానీ అక్కడ ఏమీ లేకుండా అన్నీ కూడా నిశ్చలం అయిపోతాయి, ఆగిపోతుంది. కావున ఆ లయత్వ స్థితి ఏదైతే ఉందో ఆ లయమును ప్రకాశింపచేసేటువంటి ఆ లయత్వాన్ని కూడా తెలుసుకునే ఎరుక ఏదైతే ఉందో, ఇంతకీ ఈ చూచేటువంటి జీవుడు, చూడబడేటువంటి దృశ్యము, ఆ మధ్య జరుగుతున్నటువంటి క్రియ అంటే దర్శనము మూడు లయమైపోయినా అక్కడ ఎరుకుంటుంది. దాన్నంతటినీ కూడా గ్రహించుకోగలిగే ఒక అనుభవంతో కూడినటువంటి ఎరుక ఉంటుంది. ఆ ఎరుక ఏదైతే ఈ మూడింటికి కూడా సాక్షిగా ఆవల ఉంటుందో అది ఆ పరబ్రహ్మం యొక్క రూపము. ఈ మూడు ఆగిపోయినప్పుడు కూడా ఆ స్థితిని అర్థం చేసుకొని ఆ స్థితిని అనుభవించేటువంటి ఎరుక ఏదైతే ఉంటుందో అదే భగవంతుని యొక్క రూపము అన్నారు. ఇది ఎవరికి వాళ్ళమే అనుభవంగా అనుభవించేటువంటి విషయం తప్ప వాక్కుతో ప్రయత్నం అయితే జరుగుతుంది అర్థమయ్యేలా చెప్పాలి అని, కానీ అది కొంతవరకే వెళ్తుందండి. పూర్తిగా వర్ణన చేయటానికి ఎవరికి కూడా అధికారం లేదు ఈ సమాధి స్థితి అనే దాని గురించి, ఆ బ్రహ్మత్వ స్థితి గురించి. కావున సమాధి యందు జీవ చైతన్యం యొక్క విషయోన్ముఖము కాని స్వరూపం ఏది కలదో అట్టి నిర్మల శాంత చిద్రూప చిన్మాత్రమే పరమాత్మ యొక్క రూపము. ఎందుకంటే భగవంతుని రూపము చెప్పమని అడిగితే దాన్ని వర్ణిస్తున్నారాయన. సమాధి యందు జీవ చైతన్యం యొక్క విషయోన్ముఖము కాని స్వరూపం ఏది కలదో అన్నారు. అంటే అక్కడ జీవత్వం అనేది రహితమైపోతుంది. కావున ఆ జీవ చైతన్యం అంటే జీవుడికి వచ్చేటువంటి కదలిక చైతన్యం ఎందుకు వస్తుంది? ఇది ఆత్మస్థితిలోంచి జీవుడికి చైతన్యం వచ్చింది. ఈ జీవ చైతన్యం ఒక విషయోన్ముఖం,
జీవ చైతన్యం ఎప్పుడైతే అది ఆగిపోతుందో, నిశ్చలమవుతుందో, అప్పుడు అది విషయాల యందు ఏ యొక్క ఉన్ముఖత్వం ఉండదు దానికి. ఆ విషయోన్ముఖము కాని స్వరూపం ఏదైతే ఉంటుందో, అంటే ఏ విషయాల యందు కూడా పట్టనటువంటి తటస్థమైన స్థితి ఏది కలదో, అట్టి నిర్మల శాంత చిన్మాత్రమే పరమాత్మ యొక్క రూపము. కావున అక్కడ జీవత్వం పూర్తిగా రహితమైపోతుంది. అక్కడ విషయాలకి తావు లేదు. విషయాలు ఒకవేళ చుట్టూ ఏవైనా ఉన్నా వాటిలోకి వెళ్ళడానికి ఈ యొక్క జీవ చైతన్యము లేదు. కావున అది చాలా పరమశాంతముగా నిశ్చలముగా ఉంటుంది. ఆ శాంత స్థితి ఏదియో అది పరబ్రహ్మ రూపము. ఎవరైతే దీన్ని అనుభవిస్తూ ఉంటారో వారు పరబ్రహ్మ రూపులై ఉంటారు, దీని అనుభవంలో ఉంటారు. కావున పాపరహితుడు అయినటువంటి ఓ రామా, స్వప్నరహితమును అనంతమును చిరకాల సుషుప్తి అందువలే దృశ్యరహితమును పరమ విశ్రాంతియుతమును కానీ జడత్వరహితమగు మనస్సు యొక్క రూపం ఏది కలదో అదే మహాప్రళయమును శేషించి ఉండే బ్రహ్మాకారం. కనుక పరబ్రహ్మం ఆ మహాప్రళయ కాలములో మిగిలేది ఏమిటి, శేషించేటువంటి స్థితి ఏమిటి అనే దాని గురించి చెబుతూ ఏమంటున్నారంటే, అది స్వప్నమా అంటే స్వప్నము కాదు, అది కళ అంటే కళ కాదు, అది స్వప్నరహితం. అక్కడ కళ రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ ఎరుకలో ఉంటుంది. కావున అనంతము, దానికి అంతము లేని స్థితి. చిరకాల సుషుప్తి ఎందున్నటువంటి వారి వలె అందులో ఏ దృశ్యము ఉండదు, అసలు ఏ దృశ్యానికి తావు లేదు. దృశ్యం ఉంటే దృశ్యం ఉంది అంటే ద్రష్ట కూడా వచ్చేస్తాడండి. దృశ్యం ఉంటే ద్రష్ట అయిన జీవత్వం వచ్చేస్తుంది. కావున దృశ్యము లేదు, అక్కడ ఏ దృశ్యము లేదు. అది పరమ విశ్రాంతియుతం. ఈ విశ్రాంతి ఎట్టిదనేది వర్ణన చేయలేమని. పరమ విశ్రాంతి, లోతైన విశ్రాంతి, గంభీరమైన విశ్రాంతి. ఈ విశ్రాంతిలోనికి వెళితే ఆ శాంతి అనేది వారి యొక్క జీవన వ్యవహార ప్రతిదాని యందు కూడా అది స్ఫురిస్తూనే ఉంటుందండి, ఆ యొక్క విశ్రాంతి యొక్క స్థితి. కనుక అంతటి నిర్మలత్వ స్థితి. కానీ ఇంత విశ్రాంతి స్థితి అని చెప్పారు కదా అని చెప్పి అది జడమా, అది జడ పదార్థంలా ఉంటుందండి ఆ స్థితి అంటే కాదండి. అది జడరహితం, పరమ చైతన్యం అది. కావున అది జడము కాదు. అంటే మనసుకి జడత్వం వచ్చేసిందండి, అది ఏమి ఆలోచించలేనటువంటి ఒకనొక, అదేమైనా అనారోగ్యమా అంటే కాదండి. ఎందుకంటే మనసు యొక్క ఆలోచన ఆగిపోయి రకరకాల ఆలోచన చెయ్యలేక కొన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే కొన్ని అనారోగ్యాలు ఉన్నాయి. కానీ ఇది అటువంటిది కాదండి, ఇది అనారోగ్యం కాదు, ఇది యథార్థ స్థితి. కావున అది జడమా అంటే జడత్వ స్థితి కాదు. ఆ విధముగా జడత్వరహితమైనటువంటి మనసు యొక్క రూపం ఏది కలదు, ఈ స్థితిని పొందిన ఆ మనసు ఏదైతే ఉందో అదే మహాప్రళయ కాలమున మహాప్రళయం నశిస్తుంది. అన్ని లయమైపోవడమే మహాప్రళయం అండి, ఏదీ లేని స్థితి. ఏదైతే సత్యమో అదొక్కటే అక్కడ నిలబడుతుంది. ఆ విధంగా ఉండే స్థితియే ఈ యొక్క సమాధి స్థితి, నిర్వికల్ప సమాధి. కావున ఈ స్థితిలో ఎక్కడా కూడా అది స్వప్నములా కాదు, ఇది అనంతము. ఎక్కడ అక్కడ ఏ విధంగానూ కూడా దృశ్యం అనే దానికి తావులేదు, పరమ విశ్రాంతి. ఈ స్థితిని అక్కడ మహాప్రళయములో స్థితించే బ్రహ్మాకార స్థితిగా వర్ణించారు. ఇది ఎవరిలో అయినా ఎప్పుడైనా తమంతట తాముగా పొందేది. మహాప్రళయము అంటే ఎక్కడో సృష్టి యావత్తు లయమైపోయిన తర్వాత వచ్చేదే మహాప్రళయం కాదండి. ప్రతి ఒక్కరికి మహాప్రళయం అనేది జరగాలండి. ఈ మహాప్రళయ స్థితిని అనుభవిస్తేనే శేషించినటువంటి ఆ యొక్క బ్రహ్మాకార స్థితిని అనుభవంకి తెచ్చుకోగలుగుతాం. కావున ఈ మహాప్రళయ స్థితి అంటే అన్నీ లయించిన స్థితి. అది ఇది అనేటువంటి తారతమ్యం లేకుండా ఇంకక్కడ ఏమీ లేదండి, ఏమీ లేని స్థితి. ఇదే మహాప్రళయ స్థితి. ఇది అందరికీ ఏదో ఒక రోజున ఇది సంప్రాప్తం అవ్వాలి. ఈ యొక్క స్థితి అనుభవానికి రావాలి, వస్తేనే అక్కడ బ్రాహ్మీ స్థితి ఏర్పడుతుంది. కావున దాన్ని ఆ మహాప్రళయ కాలంలో శేషించే స్థితి అని చెప్పారు. జీవించి ఉన్నవాడు సమస్త దృశ్య విషయములను మనస్సుని కూడా పరిచయించినచో ఏ స్థితి అతనికి స్వాభావికముగానే శేషిస్తుందో అట్టి సర్వోత్తమయ పరమ శాంతమైనటువంటి రూపమే సమస్త
పదార్థములకును అధిభూతమగు పరమాత్మ యొక్క సత్తా ఉన్నది అన్నారు. కావున ఇంకేం చెప్తున్నారంటే జీవించి ఉండగానే అంటే యా యా మనం ఎలా ఉన్నామో అలానే ఉంటాం, వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. అలా జీవించి ఉన్నవాడు సమస్త దృశ్య విషయముల్ని మనసుని కూడా విడిచిపెడితే వాడు ఎలా ఉంటాడు? జీవించి ఉంటాడు, ప్రాణాలతోటే ఉంటాడు, చరిస్తూనే ఉంటాడు. కానీ సమస్త దృశ్య విషయాన్ని మనసుని కూడా విడిచిపెడతాడు. విడిచిపెడితే ఎలా ఉంటాడో ఆ స్థితి. ఏ స్థితి అతనికి స్వాభావికంగానే శేషిస్తుందో, అంటే ఇవన్నీ రహితమైపోతే ఇంకా స్వాభావికంగా వారు ఏదైతే అయి ఉంటారో ఎవరిమైనా అదిగా అయిపోతాయి. కనుక మన సహజ స్థితి అన్నమాట. సహజంగా ప్రాణి యొక్క స్థితి ఇదే. సహజంగా జీవుడి యొక్క స్థితి ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టుగా నిరావరణంగా ఏదైతే ఉంటుందో ఆ స్థితి ఏదైతే ఉందో అది. కనుక ఏదైతే శేషిస్తుందో అటువంటి సర్వోత్తమై పరమశాంతమైనటువంటి రూపమే సమస్త పదార్థములకు అధిభూతమైనటువంటి పరమాత్మ యొక్క సత్తా. ఇదే సత్యం, పరమాత్మ యొక్క ఉనికి. ఇది భగవంతుని యొక్క సత్తా తెలిపేటువంటి స్థితి. కావున ఎవరైతే దీన్ని ఆ పరమశాంత స్థితిని అనుభవిస్తూ ఉంటారో ఈ యొక్క ఆ యొక్క అధిభూతమైనటువంటి భగవంతుని యొక్క సత్తా అదే ఉంటుంది. ఎవరికైతే ఈ స్థితి అనుభవానికి వస్తుందో అక్కడ పరమాత్మ యొక్క సత్తా ప్రస్ఫుటంగా కనపడుతుంటుంది. వారు అందరి వల్లే వర్తించే విధంగా ఉండరండి. యథార్థంగా అయితే వారి వ్యవహారమే చాలా విభిన్నంగా ఉంటుంది ప్రాపంచిక విషయాలకి. కావున వారు నడిచే దేవుళ్ళు వంటి వారు చెప్పారంటే ఈ స్థితిని పొందినటువంటి వారు భూమి మీద నడిచేటువంటి భగవంతుడేనటండి. అలా ఉంటారు వాళ్ళు, జీవించే ఉంటారు, మోక్షాన్ని అనుభవిస్తూ ఉంటారు, పరమ శాంతిలో ఉంటారు. కావున వాడే భగవంతుడు. బుద్ధి వృత్తి యొక్కయు పదార్థముల జ్ఞానము యొక్కయు దృశ్యము యొక్కయు అజ్ఞానము యొక్కయు సాక్షియవు ఏ అనాది అనంత జ్ఞానము కలదో అదే పరమాత్మ యొక్క రూపము. ఇంకెలా ఉంటుంది భగవంతుని యొక్క రూపము అని చెప్తున్నాడు ఇక్కడ. బుద్ధి అంటే అక్కడ బుద్ధి వృత్తి యొక్కయు పదార్థముల జ్ఞానము యొక్కయు అంటే బుద్ధి యొక్క వృత్తి అంటే అనేక విషయములందు మనసు చరిస్తే ఏర్పడేది వృత్తులండి. కానీ అక్కడ బుద్ధి వృత్తి ఏది కూడా పదార్థముల యొక్క జ్ఞానము కూడా దృశ్యము యొక్కయు అంటే అన్నీ కూడా పడిపోతాయండి. అక్కడ ఏమీ లేని స్థితి. పదార్థముల జ్ఞానం ఉండదు, బుద్ధికి వృత్తులు ఉండవు, దృశ్యము ఉండదు, అజ్ఞానము యొక్కయు ఈ అజ్ఞాన స్థితి అంతటికి కూడా సాక్షియగు ఏ అనాది అనంత జ్ఞానము కలదో అదే పరమాత్మ యొక్క రూపం. అంటే వీటన్నిటికీ కూడా ఏదైతే సాక్ష్యం ఈ బుద్ధి యొక్క వృత్తులకి పదార్థముల యొక్క జ్ఞానానికి కావచ్చు, దృశ్యానికి కావచ్చు, చివరికి అజ్ఞానానికి కూడా. అజ్ఞానాన్ని అజ్ఞానం ఇది అని తెలుసుకుంటున్నావంటే నువ్వు జ్ఞానంలో ఉన్నట్టు. మనసుకు వచ్చేటువంటి ఆలోచనలు కానివ్వండి, రకరకాల సంకల్పాలు కానివ్వండి, వాటిలో ఉన్న అజ్ఞానాన్ని అజ్ఞానంగా గుర్తించే స్థాయిలో నిలబడి ఉంటే చూడగలిగితే మనము జ్ఞానంలో ఉన్నట్టే. ఇలా అజ్ఞానానికి కూడా సాక్షిగా ఏదైతే ఉంటుందో అటువంటి అనంత జ్ఞానం ఏది కలదో అదే పరమాత్మ యొక్క రూపము. దేని నుండి అయితే జగత్తు ఉదయించి దాని నుండి అభిన్నమై వేరైనట్లు కనపడుచున్నదో అదే పరమాత్మ యొక్క రూపము. అంటే దేని నుంచి అయితే ఈ జగత్తంతా ఉదయించింది దాని నుండి అభిన్నమైనట్లుగా కనబడుతుంది, కానీ అది అభిన్నము కాదు. అంటే దాని నుంచి వేరుపడినట్లుగా అనిపిస్తుందే కానీ ఇది వేరు కాదు. కావున దాని నుంచి ఉదయించి దాని నుంచి అభిన్నమైనట్లుగా కనపడుతుంది అంతే. ఈ కనిపిస్తుందే కానీ కాకుండా ఉండే స్థితి ఏదైతే ఉందో అదే పరమాత్మ యొక్క రూపము అన్నారు ఇక్కడ. కావున ఈ జగత్తంతా కూడా భగవంతుడికి అన్యమైనట్లుగా తోచినప్పటికీ కూడా, అనిపిస్తున్నప్పటికీ కూడా ఈ జగత్తు యావత్తులోనూ మళ్ళీ ఆ పరమాత్మ యొక్క తత్వముతోటే నిండి ఉన్నది. అది తప్ప భౌతికములో ఇంకొకటి ఏదీ లేదు. అలా ఏది స్థితి అయితే ఉందో అదే భగవంతుని రూపము. కనుక ఈ ఇలం మీద అంటే ఈ జగత్తులో అంతటా కూడా ఏదైతే స్థితమై ఉన్నదో ఆ యొక్క శక్తియే భగవంతుడండి. ఏ శక్తి చేతి జగత్తు యావత్తు కూడా
నడిపింపబడుతుందో ఆ సత్తయే భగవంతుడు. ఇంకా జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఇవి కూడా త్రిపుటేనండి. ఎలా అయితే మనకి ద్రష్ట, దృశ్యము, దర్శనం అని మూడు చెప్పారో అలాగే జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయం. అంటే జ్ఞాత అంటే జ్ఞానం తెలుసుకునేవాడు జ్ఞాత. జ్ఞేయము అంటే ఈ జ్ఞానము చేత దేనినైతే పొందే లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని జ్ఞేయము అంటారు. ఇంకా ఈ రెండిటికి మధ్యలో ఏముంటుంది, జ్ఞాతకి జ్ఞేయానికి మధ్యలో ఉండేటువంటి స్థితి ఏదో దాన్ని జ్ఞానము అంటారు. అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకోవడం అనేటువంటి క్రియ. ఈ మూడింటిని కలిపి త్రిపుటి. కావున ఈ అనునివి ఎచ్చటి నుంచి అయితే ఉదయించుతున్నావు ఇది కూడా ఈ తెలుసుకోవడం అంటే ఈ జ్ఞానం అనేది అంటే నేను జ్ఞానాన్ని పొందాలి అని మనకి ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, దానికి ఏదో ప్రయత్నాలు మొదలు పెట్టాం. దాని యొక్క ప్రయత్నంలోనే మన సజ్జన సాంగత్యాలు ఇత్యాది చేసుకుంటూ వచ్చాం. తద్వారా ఈ యొక్క జ్ఞాతకి అంటే తెలుసుకోవాలనేటువంటి సంకల్పం పుట్టి ప్రయత్నం మొదలు పెట్టిన వాడే జ్ఞాత. ఆ ఆ జ్ఞాత చేసే ప్రయత్నాలన్నిటినీ కూడా జ్ఞానము అంటారు. ఈ ప్రయత్నాల అన్నిటి ఫలంగా ఏదైతే సిద్ధిస్తుందో దాన్ని జ్ఞేయము అంటారు. కానీ ఈ మూడు కూడా దేనికి సంబంధించి ఉంటాయి, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు జ్ఞానము తెలుసుకోవాలని ఇటువంటి సంకల్పం ఎవరి నుంచి పుట్టిందంటే ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తున్నదో తిరిగి చోట అయితే అస్తమించుచున్నదో తిరిగి ఈ యొక్క సంకల్పం మళ్ళీ ఎప్పుడు ఆగిపోతుందండి అంటే జ్ఞేయాన్ని పొందినప్పుడు. అయితే అట్టి సచ్చిదానందమే పరమ దుర్లభము ఆ పరమాత్మ యొక్క రూపము అన్నాడు ఇక్కడ. అంటే గమనించండి ఇక్కడ ఇంతకీ జ్ఞాత ఎక్కడి నుంచి పుట్టాడు అంటే తెలుసుకోవాలనే సంకల్పం ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఆత్మ నుంచే పుట్టింది, భగవంతుడి నుంచే పుట్టింది. తనలో ఉన్న ఆత్మలో శక్తితోటి ఆ యొక్క సంకల్పం ఉదయించింది. ఆ సంకల్పాన్ని మరి దానితో పూర్వకంగా ప్రయత్నం చేస్తుంటాడు, సాధనాపూర్వకంగా అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇదంతా సాధనము అంటారు, అంటే దాన్ని జ్ఞానము అంటారు. కాబట్టి ఈ జ్ఞానం అనేది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే వెనక జ్ఞాతకు ముందు ఎవరున్నారు, జ్ఞేయము అంటే ఆత్మే ఉందండి. ఆత్మ నుంచే ఈ యొక్క జ్ఞాత పుట్టాడు, తెలుసుకోవాలనేవాడు పుట్టాడు, తెలుసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టి ఆ ప్రయత్నం అంతా చేశాడు, జ్ఞానంలోకి వెళ్ళాడు, చివరికి మళ్ళీ ఫలంగా ఏం పొందాడు, జ్ఞేయమును పొందాడు. అంటే జ్ఞేయం అంటే ఎవరినైతే తెలుసుకోవాలని ఇంత ప్రయత్నం చేశాడో దేన్ని చేశాడో ఆ జ్ఞేయాన్ని పొందాడు. ఇంతకీ జ్ఞేయం ఎవరండి, తాను తెలుసుకున్నటువంటి ఆ జ్ఞేయము ఎవరు అని ప్రశ్నిస్తే ఆ జ్ఞేయమే మొట్టమొదట ఈ జ్ఞాత పుట్టడానికి కారణం ఎవరు, ఆ యొక్క మూల శక్తియే ఇక్కడ మళ్ళీ బలంగా పొందింది. అంటే నన్ను నేను తెలుసుకోవడం అంటే ఇదేంటి అంటే నేను నన్ను తెలుసుకోవాలనే ప్రయత్నం మొదలుపెట్టి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి పొంది అనేక ప్రయత్నాల చేత చివరికి తెలుసుకున్నానని ఏదో ఒకటి తెలుసుకుంటా. ఇంతకీ ఏం తెలుసుకుంటావు అంటే నన్ను నేను తెలుసుకుంటాను అంతే. చివరికి ఇంకోటి ఏది తెలుసుకోవడానికి అక్కడ ఇంకొకళ్ళు ఎవ్వరు లేరండి అక్కడ. ఇంకా కొత్తగా నువ్వు తెలుసుకునేది కాదు, మూలములో నీకు ఇవన్నీ ముందు ఎక్కడి నుంచి అయితే బయలుదేరినాయో మళ్ళీ చివరిగా నువ్వు తెలుసుకునేది కూడా అదే. ఇదే మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ ప్రయత్నం అనేది అంటే చెప్తారు చూడండి, అడుసు తొక్కనేల కాలు కడగనేల అనే ఒక సామెత ఉంటుంది. అసలు అడిసే తొక్కలేదనుకోండి కాలు కడిగేటువంటి అవసరమే లేదు. కానీ కాళ్ళు కడిగిన తర్వాత ఎందుకు కాళ్ళు కడుక్కోవాలని ప్రయత్నం చేసి దాని కొరకు ప్రయత్నం చివరికి కడుక్కొని నా కాళ్ళు శుద్ధి అయినాయి అనుకుంటా. కానీ అసలు తొక్కక ముందు ఆ కాలు ఎలా ఉంది, శుద్ధిగానే ఉంది. వాస్తవంగా అయితే అది శుద్ధిగానే ఉంది. కానీ మధ్యలో ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు వచ్చినాయి, అది అనవసరాన్ని దాని చుట్టూ ఆవరణగా ఏర్పరచుకోవడం వల్ల, అంటే అడుసు తొక్కడం వల్ల ఎప్పుడైతే ఆ మరికి మకిలి దానికి అంటుకుంచుకున్నాడో అప్పుడు దాన్ని వదిలించుకునే ప్రయత్నం ఏర్పడింది. అసలు ఏ మకిలి ఏర్పరచుకోలేదనుకోండి, సహజంగానే ఉన్నాము అనుకోండి, సహజ స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఉన్నవాడు ఉన్నట్టుగా ఉన్నాడు అనుకోండి, అసలు ఇంకా సాధన ఏముంటుందండి, ప్రయత్నం ఏముంటుంది, ప్రయత్నించడానికి ఏముంది, అదిగానే ఉండిపోతాడు. కానీ
ఇది ఇప్పుడు మనం చేసే ఈ ప్రయత్నాలన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే మనం అనుకుని ఈ మాయ మాయ అసలు మాయ అనేది అసలు పుట్టకపోతే, అసలు ఈ అజ్ఞానం అనేది జనించకపోతే, అసలు మళ్ళీ ఈ మాయ నుంచి బయటపడడానికి ఇన్ని రకాల తిప్పలు పడుతున్నాం. దీనికోసం ఎంతమంది మహనీయుల్లో ప్రాధాయపడుతున్నాం. చివరికి ఎంతో కష్టపడి సాధించాను అనుకుని సాధిస్తుంది. సాధించి మాయను దాటాను నేను ఎంతో కష్టపడ్డాను, ఎంతో ప్రయత్నం చేశాను అనుకుంటాం. కానీ ఇన్ని ప్రయత్నాలు చేసి చివరికి నువ్వు ఏం తెలుసుకుంటావంటే, అసలు ఈ యొక్క మాయ అనేది లేనప్పుడు ఏదైతే అయ్యున్నావో అదే తెలుసుకో. మధ్యలో వచ్చిన దీన్ని వదిలించుకోవడం కోసమే ఇన్ని ప్రయత్నాలు చేస్తాం మనం. కానీ ఆదిలో మనం అదయ్యే ఉన్నాం. అంత్యములో అంటే చివరిగా మనం మళ్ళీ ఆ లక్ష్యాన్ని పొందినప్పుడు, ఆ జ్ఞేయాన్ని తెలుసుకున్నప్పుడు, మళ్ళీ ఆదిలో మనం ఎవరైతే అయి ఉన్నామో, మనం ఏదైతే అయి ఉన్నామో అది అని తెలుసుకోవడం కోసం, అది అని తెలుసుకోబడుతుంది అంతే. కావున ఇందులో ఎవరము కూడా అతిగా అంటే ఎక్కువగా మళ్ళీ విడిగా ఏమీ తెలుసుకునేది కానీ పొందేది కానీ ఏమీ లేదు. అది పరమాత్మ యొక్క రూపము. అదే విధముగా జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములు ఏ బుద్ధ్యాది రహితముగు మహాదర్పణముల ప్రతిబింబించుచున్నవో అదే పరమాత్మ యొక్క రూపమని చెప్పబడినది. అంటే ఈ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయము ఈ మూడు కూడా ఏ బుద్ధ్యాది రహితం. ఎందుకంటే బుద్ధితోటి మనసుతోటి కలిసి ఉన్నంత వరకు కూడా మనలో ప్రస్ఫుటం అవ్వదండి ఏది కూడా. కనుక ఈ బుద్ధ్యాది రహితము ఒక మహాతర్పణమును అర్థం ఉందండి. ఆ అద్దము యొక్క లక్షణం ఏంటంటే ప్రతిబింబించడమే. కానీ ఆ అద్దము మకిలిగా ఉందనుకోండి, ప్రతిబింబాలు కూడా మనకి మకిలిగా కనపడుతుంది, వాస్తవముగా చూడలేం. కానీ అది ఎప్పుడైతే ఆ యొక్క దుమ్ము తుడిచేస్తే, దర్పణము ఉన్నటువంటి దుమ్మును కనుక తొలగిస్తే ఎలా అయితే చక్కగా ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతావో ఆ విధంగాని ఎవరైతే ఈ బుద్ధి మనసు ఇత్యాది వాటి యందు పూర్తిగా రహితత్వాన్ని పొందుతాడో, అంటే అవి లేని స్థితికి వెళతాడో, అప్పుడు అది ఒక మహాదర్పణం అండి. అంటే బుద్ధి మనసు లేకపోతే ఇంకా అక్కడ మనసు అనేది ప్రత్యేకంగా ఉనికి లేని స్థితి అండి. అప్పుడు ఏమవుతుంది, ఒక మహాదర్పణం ఏర్పడుతుంది. అంటే అది ప్రస్ఫుటంగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా నీకు దర్శింప చేయగలిగే దర్పణం అది. కనుక ఏ మహాదర్పణ ప్రతిబింబించుచున్నవో అది పరమాత్మ యొక్క రూపమని, ఆ మహాదర్పణమే భగవంతుని యొక్క రూపం అని చెప్పాలంటే. అంటే బుద్ధి మనసు కూడా లేకుండా రహితమైపోతే మిగిలేది ఏదైతే ఉందో, ఏ దర్పణం ఏదైతే ఉందో ఆ దర్పణములో నుంచి మనకు భగవంతుడు వ్యక్తం అవుతాడండి. అందుకే మనసు లేని స్థితిలోనే భగవంతుని తెలుసుకోగలము అని చెప్పడానికి కారణం. ఎప్పటి వరకైతే ఇవి అంతము కావో, ఈ బుద్ధి వృత్తులు మనోవృత్తులు కలిగి ఉంటామో అంతవరకు కూడా మనకి ఈ మహాదర్పణం తెలియదండి. కనుక మన యొక్క ఆలోచనలన్నీ కూడా మన సొంత తెలివితేటలతో ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ మనసు బుద్ధి రహితత్వ స్థితికి వెళుతుందో అప్పుడు సహజంగా ఏదైతే ఉండాలో అదే ఉంటుంది. కనుక అది ఒక మహాదర్పణ. అంటే అక్కడి నుంచే మనకి భగవంతుని యొక్క ఉంటుందండి. అక్కడ తెలుసుకోబడడానికి తెలుసుకునేవాడు ఉండడు. ఇంకా తెలుసుకునేవాడు ఉన్నంత వరకు తెలుసుకోబడేది దొరకదు. తెలుసుకునేవాడు ఎప్పుడైతే పూర్తిగా పడిపోతాడో, రహితమైపోతాడో, మనసు లేనివాడైపోతాడో అప్పుడే తెలుసుకోబడేది ఏంటో అది ప్రస్ఫుటంగా బయటకు వస్తుంది. తను తాను చంపుకుంటే తప్ప ఆత్మదర్శనం కాదండి. ఎవరిని తన నేను అనుకునే ఆ మనసుని చంపితే తప్ప, అది ఆహుతైపోతే తప్ప అప్పుడు భగవంతుని యొక్క సాక్షాత్కారం కాదండి. యథార్థంగా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, మనకి ఎన్నో పురాణ గాథలు ఉంటాయి. ఈ పురాణ గాథలుగా మనం ఎన్నో చరిత్రలు చదువుకుంటూ వింటూ ఉంటామండి. కానీ అన్నింటిలోనూ అంతరార్థం దాగి ఉంటుంది. ఒక రామాయణమైన, ఒక మహాభారతమైన ఇతిహాస గాథలు అనుకుంటాం, కానీ వాటిల్లోనే ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం ఇమిడ్చి ఇచ్చారండి మన పూర్వీకులు, మన ఋషులు. ఇక్కడ చూడండి, సీతాదేవి అగ్ని ప్రవేశ దృశ్యాన్ని ఒకసారి మనం గమనిస్తే, శ్రీరాముడు సీతని అగ్ని ప్రవేశం చేయమని కోరాడు అనుకుంటాం. అది తప్పు అనుకుంటాం మనం, అలా చెయ్యకూడదు కదా అనుకుంటాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోగలిగితే, అక్కడ
శ్రీరాముడే పురుషోత్తముడు, కానీ ఆ యొక్క జీవత్వ స్థితే సీత. పురుషుడే ఇక్కడ జీవుడు అవుతాడు కదా. ఎందువల్ల సీత ప్రకృతి మాత ఈవిడ, కానీ ప్రకృతి ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఈ యొక్క మనసు భౌతికంతో సంబంధం పెట్టుకుంటుందో వాడే జీవుడు అవుతాడని చెప్పుకున్నాం. కావున ఈ ప్రకృతి ఎప్పుడైతే భౌతికములోకి వస్తుందో ఈ యొక్క జీవత్వ స్థితి అనేది ప్రకృతితో సంబంధం అవుతుందో జీవత్వం ఏర్పడుతుంది. ఇక్కడ రామాయణ గాథ నడవటానికి ఒక కారణం ఏమిటంటే శ్రీరాముడు శ్రీరాముడుగా ఉన్నాడు, కానీ ఎప్పుడు సీత ఆయనతోటే ఉందనుకోండి ఇంత కథ లేదని. సహజంగా సీతారాములు కలిసే ఉంటారు. ఎప్పుడు మనం ఎవరిని ఎక్కడ చెప్పాలన్నా సీతారాములని కలిపే చెబుతాం. కానీ అలానే ఉన్నారనుకోండి, వారిద్దరూ కలిసి ఒకే స్థితిలో ఉన్నారనుకోండి, ప్రకృతి పురుషుడు వాళ్ళిద్దరు, అసలు మనకి రామాయణ కథ ఇంత విశేషత్వాన్ని పొందేది కాదు. ఒక కథా విశేషం పుట్టిందంటే అక్కడ ఎందుకు పుట్టిందంటే ఆ యొక్క పురుషుడి నుంచి ప్రకృతి విడివడింది కనుక ఆ రెండు కలిసి ఉంటే అప్పుడు ఏదైనా సరే శుభకరం అండి, లోక కళ్యాణం. కానీ ఏమైపోయింది అక్కడ ప్రకృతి పురుషతత్వం నుంచి విడిపడింది. ఎందుకు విడిపడింది అంటే రాముడిని ఆశ్రయించి ఉందనుకోండి సీత, ఇంకా రాముడు తప్ప నాకు అన్నిమో లేదు, నాకు అన్ని వద్దు అనేటువంటి తత్వం సీతదే. కానీ ఒక్క క్షణం ఆమె ఇవే కానీ కొద్దిగా కోల్పోవడం వల్ల ఇంత కథ నడిచిందండి. అంటే ఒక బంగారు లేడి కనిపించింది అనుకోండి, సీత చాలా విచక్షణ కలిగిన ఆమె. కావున అక్కడ ఆవిడ ప్రశ్నించుకుని లేడి ఉంటుంది కానీ బంగారు లేడి ఎలా ఉంటుంది, ఇది మాయ కదా, ఇది బంగారు లేడి అనేది మాయ లేడి కదా అని ఆమె నిర్ధారణకు వచ్చి ఉంటే అసలు ఆ లేడి కావాలనే కాంక్షే ఆమెలో పుట్టకపోదు. కానీ అక్కడ కొద్దిగా విచక్షణ కోల్పోవడం వల్ల ఏమైంది, ఆ యొక్క లేడి కావాలి అనేటువంటి ఒక కోరిక పుట్టిందండి సీతాదేవిని ప్రకృతి మాత. అయితే పుట్టింది, కానీ ఇది నాకెందుకు, ఆ బంగారు లేని నేనేం చేసుకుంటాను, నా రాముడు నా దగ్గర ఉన్నాడు అనుకుంటే ఆమె అసలు దానికోసం రాముడిని పంపించేదే కాదు. కానీ నాకు తెచ్చి పెట్టమని అడిగింది, బంగారు లేడి కావాలి అని అడిగింది. తత్ఫలితంగా ఆమెకు వచ్చిన అనర్థం అంతా ఇంత కాదండి, పురుషుడైనటువంటి రాముడి యొక్క సాన్నిధ్యాన్ని కోల్పోయింది. కోల్పోవడమే కాదండి, ఒక మహాదానవుడి చేతుల్లో చిక్కుకుపోయింది. దశముఖుడు, ఇవే దశేంద్రియాలండి. ఈ దశేంద్రియాలు మనిషిలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి, మనందరికీ ఉన్నాయి. జ్ఞానేంద్రియాలైదు, కర్మేంద్రియాలైదు చెప్తాం. ఈ దశేంద్రియాల్ని కూడా బహిర్ముఖం చేసేస్తే అదే దానవుడండి, రావణాసురుడు, ఈ దశముఖుడు. కావున ఈ దశేంద్రియాల్ని బహిర్ముఖం చేస్తే వాళ్ళు రావణాసురులు అయిపోతారు. కానీ అలాంటి దశముఖుడైనటువంటి రావణాసురుడి యొక్క చేతిలో బందీ అయిపోయింది ప్రకృతి మాత. ఎందువల్ల, ఒక చిన్న తప్పిదం వల్ల. తన చెంత ఉన్నటువంటి తానున్న సాన్నిధ్యమే పురుషోత్తముడిది, ఇంకా నాకు ఇంకొకటి ఎందుకు అని ఒక్క నిమిషం ఆవిడ ఆలోచన చేసి ఉంటే ఒక్క క్షణము విచక్షణ కోల్పోయిన ప్రభావం ఇంత అనర్థాన్ని తెచ్చిపెట్టింది. తర్వాత ఆమె ఎంతో పశ్చాత్తాపడింది. కానీ ఆమె ఆ చేసిన తప్పుకి తప్పకుండా ఎవరైనా సరే ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. మహామహులకి తప్పలేదు, అది నిదర్శనంగా చూపించడం కోసం ఈ కథ నడిపించారు. తత్ఫలితంగా ఆమె సీతమాత ఎన్నో కష్టాలను పొందింది. కానీ వెంటనే తన తప్పు తెలుసుకుంది. అయ్యో, నేను రాముడిని వదిలిపెట్టి వచ్చేసానే, రాముడికి దూరం అయిపోయానేని ఎంతో ఆమె దుఃఖించింది. కానీ ఆమె ఎంతో పాతివ్రత్యం కలిగినటువంటి గొప్ప, అంటే చెప్పడానికి అలవి కానంతటి గొప్ప మహిళ ఆవిడ చెప్పాలంటే. కావున అంత ధైర్యమైనటువంటి స్థితిలో ఉంటూ ఆమె తను తాను రక్షించుకుంటూ శ్రీరాముడి యొక్క సాన్నిధ్యాన్ని కోరుకుంది. ఇంకా అన్ని చింతలు లేవు ఆవిడికి, సర్వత్రా కూడా ఆ యొక్క పరమాత్మనే నమ్ముకుంది. కావునే తిరిగి మళ్ళీ ఆయన చెంతకు వెళ్ళడానికి ఆమెకు అర్హత ఏర్పడింది. అయితే ఈ అర్హత ఏర్పడడానికి మధ్యలో రామాయణ కథ ఇదంతా జరిగిపోయిందండి. రావణ యుద్ధం జరిగిపోయింది, రావణాసురుడు హతమైపోయాడు. ఈ కథలన్నీ మనకు తెలిసినవి. కానీ చివరిగా మళ్ళీ ఆ యొక్క మాత సీత
రాముని చేరడానికి సమీపించినప్పుడు అక్కడ శ్రీరాముడు ఒక షరతు పెడతాడు. సీతామాత అగ్ని ప్రవేశం చేస్తేనే ఆమెను నేను స్వీకరిస్తాను అని. ఇది చాలా మందికి ఇది తప్పిదం అనిపిస్తుంది. ఆమె ఎంతగా వగచిందో కదా రాముడి కోసము. ఆ యొక్క రావణాసురుడు చెరలో ఉండి అనునిరతము కూడా తప్పించింది కదా, ఆమెనే శంకిస్తే ఇంకెవరండి పతివ్రతలు అని మనకు ఒక సందేహం రావచ్చు ఈనాటి మహిళకు కూడా. కానీ ఇక్కడ ఒక చాలా సూక్ష్మమైన రహస్యం ఉంటుందండి, ఆధ్యాత్మికత. ఆ రామాయణములో అంతటా ఆధ్యాత్మికత దాగి ఉంటుంది. కానీ అక్కడ సీత అనేది ఒక మానసిక స్థితి, అంటే జీవత్వ స్థితి. కావున ఇక్కడ రాముడు పురుషోత్తముడు, భగవంతుడు. కానీ భగవంతుణ్ణి ఈ యొక్క జీవుడు అంటే ఈ మనసు చేరాలి అంటే, లయం అవ్వాలి, దాన్ని సమీపించాలి, తిరిగి మళ్ళీ ఆ పురుషోత్తముని పొందాలి అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే తప్పకుండా తన్ని తాను చంపుకోవాలి. అంటే ఏమిటి? జీవత్వమే మానసిక స్థితి అండి. మనసే జీవుడండి. ఈ మనసు పుట్టకపోతే అసలు జీవత్వమే ఏర్పడదండి. ఈ మనసు పుట్టి దిక్కులు చూడడం వల్లే జీవత్వ స్థితి వచ్చింది. కానీ మళ్ళీ దైవత్వంలోకి వెళ్ళాలి జీవుడు అంటే ఏం చేయాలి? తాను పూర్తిగా నశించుకోవాలి, తాను పూర్తిగా తను తాను చంపుకోవాలి, హరింప చేసుకోవాలి. తాను నశించిపోతే అప్పుడు దైవత్వం సిద్ధిస్తుంది. ఎవరికి సిద్ధిస్తుంది అని ప్రశ్న వేయొచ్చు. ఇక నశించిపోయిన తర్వాత, ఆహుతి అయిపోయిన తర్వాత నేనే ఉండను కదా, మరి నేను లేకపోతే ఇంకా నాకు సిద్ధించేది ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. కానీ ఈ నేను లేకపోతే అసలు నేనేదో అది స్ఫురిస్తుంది. కానీ ఇక్కడ సీతాదేవి జీవత్వానికి సూచిక కనుకనే, అక్కడ మనస్సుకి ప్రతీక కనుకనే ఆ యొక్క లోక ధర్మంగా, సహజ ధర్మంగా సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయమంటానికి కారణం అది. ఎప్పుడైతే సీత తను తాను ఆహుతి చేసుకుందో తత్ఫలితముగా ఆమె రాముని చేరుకోగలిగింది. అక్కడ నేను చెయ్యను, నేను ఎందుకు చెయ్యాలి, లేకపోతే అగ్ని ప్రవేశం చేయటానికి భయపడిన కారణంగానో చెయ్యలేదనుకోండి, రామాయణ కథ ఇంకోలా ఉండేది. అప్పుడు సీత ఎప్పటికీ రాముని చేరలేకపోయేది. కానీ ఎందువల్ల చేరుకోగలిగింది వెంటనే అంటే, ఆ ఎక్కడ భయపడకుండా నిర్భయంగా రాముడు లేని జీవితం నాకెందుకు అనుకుంది. కనుకనే ఎక్కడ వగచలేదు ఆవిడ. కనుక తనలో ఎంత ఆ యొక్క పవిత్రత ఉందో ఆమెకు ఎరుకే. కావున వెంటనే ఆవిడ అందుకు అంగీకరించింది, మనస్ఫూర్తిగా అగ్ని ప్రవేశం చేసి తను తాను నశింప చేసుకుంది. వెంటనే ఆ యొక్క సీత రాముడి చేతి స్వీకరించింది. అలానే మనలో ఉండే సీత మనలో ఉన్న రాముడిని చేరాలి అంటే ఏం చేయాలి అంటే, సీత అగ్ని ప్రవేశం చేయాలి. సీత తప్పకుండా ఆకు తవ్వాలి అంటే నశించాలి. సీత తత్వం పోవాలి అంటే ఏమిటి? ఆ యొక్క జీవత్వ రహితం అవ్వాలి. మనసు అనేది పూర్తిగా చనిపోవాలి, లేకుండా అయిపోవాలి. ఎప్పుడైతే అది ఆహుతైపోతుందో అప్పుడు దైవత్వం అనేది సిద్ధిస్తుంది. దీనికి సూచనే రామాయణ కథ. అవునా? ఈ విధముగా మనం అర్థం చేసుకుంటే జీవత్వుడు జీవుడే దేవుడు అవుతాడు. ఈ స్థావర జంగమ ప్రాణికోట్ల యందు మనస్సు స్వప్న అంటే సంకల్ప ఇంద్రియ విషయ రూప రహితమైనచో ఏ మహా చైతన్యం యొక్క రూపమును పొందగలుగుతుందో అదే మహాప్రళయంలో శేషిస్తుంది. కనుక ఈ యొక్క కదలకుండా ఉండే అన్ని ప్రాణికోట్ల యందు కూడా మనసు స్వప్న ఇంద్రియ విషయ రూప రహితమైతేనే, అంటే ఏ ప్రాణిలోకైనా మనసు ఉంటుందండి, ఇంద్రియాలు ఉంటాయి, వాటికి తగినటువంటి ఆసక్తులు ఉంటాయి. కానీ ఏ ప్రాణిలో అయినప్పటికీ కూడా స్థావర జంగం ఈ కదిలి చరాచరములన్నిటిలోనూ ఉన్నటువంటి శక్తి యావత్తు కూడా ఒక్కటే. కనుక వీటిల్లో ఉండేటువంటి ఈ యొక్క ఇంద్రియములు, మనస్సు యొక్క సంకల్పాలన్నీ కూడా ఎప్పుడైతే రహితమవుతాయో అంటే లేకుండా అవుతాయో, అప్పుడు ఎప్పుడైతే అలా జరుగుతుందో, ఏ మహా చైతన్యం అయితే అప్పుడు రూపత్వాన్ని పొందుతుందో, అంటే ఏ మహా చైతన్యం అయితే శేషిస్తుందో, నిలిచిపోతుందో, పూర్తిగా అన్ని ప్రాణులు ఏ ప్రాణికి ఉన్నటువంటి ఇంద్రియ మనస్సులు పూర్తిగా సంకల్పరహితత్వాన్ని పొందుతాయో అప్పుడే వారికి ఆ మహాప్రళయ కాలంలో శేషించేది ఏదో అది అనుభవానికి వస్తుంది. అదే పరమ చైతన్యం అండి.
ఇవన్నీ రహితమైపోతే పరమ చైతన్యం ఉన్నది ఉన్నట్టుగా సుస్పష్టమైపోతుంది. మనం అనుకుంటాం మన మనసుని ఎంత ఎక్కువగా పరుగులు పెట్టిస్తే మనకి అంత తెలివితేటలు పెరుగుతాయండి అనుకుంటాం. ఎన్ని ఎక్కువ ఆలోచనలు చేస్తే అంత గొప్ప తెలివైన వాళ్ళం అనుకుంటాం. కానీ గమనించండి, ఎంత ఎక్కువ చేసినా ఒక్క క్షణము ఆగితేనే వస్తుంది ఆ శక్తి. కొంతసేపైనా నిలబడితే వచ్చే శక్తిని నువ్వు తిరిగి ఉపయోగించుకుంటావు పరుగు పెట్టడానికి. అంటే ఎప్పుడైతే మనం పూర్తిగా మనసుని కనుక నిశ్చలం చేయగలుగుతామో, లేకుండా చేయగలుగుతామో, వెంటనే ఏం మేలుకుంటుంది? మనలో ఉన్న మనమై ఉండేటువంటి మహా చైతన్యం మేలుకుంటుంది. ఇది పరిగెట్టినంతసేపు ఇదే పరుగులు పెడుతుందండి, అది స్తబ్దంగా ఉంటుంది. కానీ ఎవరైతే తెలుసుకుని దాని పరుగులాట మానుకుని ఎక్కడున్నామో అక్కడే నిలబడిపోతే, నిశ్చలమైపోతే, అప్పుడు మనకి అసలైనటువంటి శక్తి ఉత్పన్నమవుతుంది. అప్పుడు అక్కడ తెలియబడని విషయాలు ఉండవు. అంటే అది అమోఘమైన శక్తి కనుక దానికి మినహా ఇంకొక శక్తి ఏది జగత్తులో లేదు. దానికంటే గొప్పది లేదు, దాంతో సమానమైనది కూడా లేదు. మహనీయులందరూ ఇక్కడ నిలబడే మహానుభావులయ్యారండి. ఆ శక్తి స్థానంలో, ఆ కేంద్ర బిందువులో ఎవరైతే దాన్ని గుర్తించి పట్టుకుని ఎవరైతే అక్కడ నిశ్చలం అవ్వగలుగుతారో వాళ్ళే మళ్ళీ విశాలత్వంగా ఎంతో గొప్ప స్థాయిలో అందుకోగలుగుతారు. ఏ మహానుభావుని చూడండి, వారి వెనకాల తప్పకుండా ఆధ్యాత్మికత ఉంటుంది. వారు ఏ రంగంలో ప్రావీణ్యులైనప్పటికీ కూడా వారు తప్పకుండా ఎంతో కొంత ఈ యొక్క ఆధ్యాత్మికమైన సాధనలోనే ఉంటారు. కనుక ఈ యొక్క సూక్ష్మ రహస్యము ఎవరికైతే ఎరుకవుతుందో వాళ్ళు దేని ఎందైనా రాణించగలుగుతారు. ఎవరికైనా ఆ యొక్క నిశ్చలమైనప్పుడే ఆ అనంతమైన శక్తి మేలుకుంటుంది. ఆ అనంతమైన శక్తి మేలుకుంటే వారికి వచ్చేటువంటి అంటే మేధస్సు ఏ రకంగా అయినా సరే అది ఎంతో ఉన్నతమవుతుందండి. ఎంతో సూక్ష్మాతి సూక్ష్మమవుతుంది. ఇక్కడ మామూలుగా మనం సొంత తెలివితేటలతో ప్రయత్నం చేస్తే అందనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాలు మనం ఎంత తలబద్దలు కొట్టుకున్న అర్థం కానటువంటి విషయాలు ఆ సూక్ష్మత్వంలోకి వెళ్ళినప్పుడే వారికి అవగాహన వస్తాయి. అందుకే ఎంతో మంది మరి జ్ఞానుల కానివ్వండి, జ్ఞానాభ్యాసం చేస్తున్న వారు కానివ్వండి, ఈ స్థితి నుంచే వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళు మాట్లాడతారు, ఇక్కడ ఉండే వాళ్ళు కార్యనిర్వహణ చేస్తారు. అందుకే వారి కార్యం ఏదైనా సరే ఎక్కడా కూడా తప్పు పట్టడానికి వీలు లేని విధంగా వర్తిస్తారు. విజయవంతులై తిరిగి వస్తారు. అంటే ఎక్కడైనా వాళ్ళు సక్సెస్ అవుతారు, ఎందులో అయినా. ఇది గమనించండి, ఈ యొక్క ఆత్మ యొక్క స్థితి అంత గొప్పదండి, అంత శక్తివంతమైనది. దాన్ని నిలుపుకోగలిగితే, ఆ మనస్సుని అదుపు చేయగలిగితే, దాన్ని నిలబెట్టగలిగితే అంత శక్తి సంపన్నులు అవుతారు. ఇందుకే అందరినీ ఇప్పుడు మళ్ళా చెప్తున్నారు ఈ రోజుల్లో కూడా, అందరూ ధ్యానం చేయండి, మీ శక్తిని ఉన్నతం చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. కానీ అర్థం చేసుకోండి, ఏదైనా సరే అలాగ ఖర్చు పెట్టే కొలది కూడా వ్యయమైపోతూ ఉంటుంది. చూడండి, మనకి ఇప్పుడు వోల్టేజ్ డౌన్ అయిపోయింది అనుకోండి, మన రోజు ఇంట్లో కరెంట్ ఉంది, అది వాడుకుంటూ ఉంటాం. కానీ అందరూ కూడా ఒకే సమయంలో వాడేస్తుంటే అదంతా చాలా డిమ్ అయిపోయి ఉన్నప్పుడు వెంటనే దానికి సంబంధించిన శాఖ వారు ఏం చేస్తారు, వెంటనే షట్ డౌన్ అంటే ఒకసారి దాన్ని ఆపేస్తారు, ట్రిప్ చేస్తారు. ఆపేస్తే వెంటనే ఏమవుతుంది, కొంతసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కరెంటు లేదనుకుంటాము. కానీ ఆ కొద్ది సమయంలో వారికి ఎంతో ఆదా అవుతుంది ఆపడం వల్ల. అందుకు వచ్చే విపత్తుని వాళ్ళు కనిపెట్టి ఇలా చేయకపోతే దీనివల్ల ఒక ప్రమాదం అవుతుంది, మొత్తం అవి మొత్తమే ఆ సిస్టమ్ అంతా పాడైపోయే ప్రమాదం వస్తుంది కనుక వాళ్ళు వెంటనే గ్రహించి దాన్ని నిలుపుదల చేస్తారు. వెంటనే మన దాని శక్తి మళ్ళీ ఉన్నతమవుతుంది. ఆ విధంగానే మానవుడు కూడా తన మనోవేగాన్ని నిలుపుకోగలిగితే, మనస్సుని నిలుపుకోగలిగితే, పట్టగలిగితే, ఆపగలిగితే వారిలో శక్తి ద్విగుణీకృతమవుతుంది. అప్పుడు వారికి తెలియదు ఉండదు, అవ్వనది ఉండదు, ఏదైనా వారి ఒక సంకల్పం చేస్తే దిగ్విజయంగా నెరవేరుతుందని. దానికి వచ్చే శక్తి అంత గొప్పది. కావున ఈ మనసు లేనప్పుడే, మనసు ఆగినప్పుడే మనకి ఆ స్థితి అర్థమవుతుంది.
ఈ యొక్క స్థావరముల యొక్క ఏ నిశ్చల రూపము కలదో అది మనోబుద్ధ్యాది రహితమును బోధమయమైనచో అత్తరి అది పరమాత్మతో పోల్చబడును. కావున ఈ యొక్క కదిలే ప్రాణులు అన్నిటిలో కూడా ఏదైతే ఉందో, ఏ ప్రాణశక్తి అయితే ఉందో, దాన్ని ఎవరైతే నిశ్చలం చేయగలుగుతారో, దాన్ని నిరంతరము కూడా కదలాడుతూ ఉన్నటువంటి శక్తిని ఎవరైతే నిలుపుకోగలుగుతారో, నిశ్చలం చేయగలుగుతారో, అప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ మనసు బుద్ధి కూడా రహితమవుతాయో, అది అప్పుడు బోధ అంటే జ్ఞానమయం అవుతుంది. ఆ నిశ్చలమైనటువంటి స్థితిలో అది బోధమయం అవుతుంది. అంటే తనకి తానే బోధ చేసుకుని అక్కడే జ్ఞానం పుడుతుందండి. జ్ఞానం అంటే స్వయంలోంచి పుట్టాలి. ఏదో మనము చదివి చదివి బట్టి పడితే వచ్చేది జ్ఞానం కాదండి. అంతరంగంలోంచి పుట్టాలి, మస్తిష్కంలోంచి పుట్టాలి. అంతే తప్ప ఎక్కడో మనం బట్టి బట్టి ఏదో ఎవరో చెప్పింది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి దాన్ని చెప్పడం కాదండి. మనకి మనగా దాన్ని ఉత్పన్నం చేసుకోగలిగేటువంటి స్థితి ఉండాలి. కావున ఆ బోధమయం అవుతుందో అంటే జ్ఞానమయం అవుతుందో అది పరమాత్మతో పోల్చబడుతుంది. కనుక ఎవరిలో అయితే ఈ విధంగా ఈ మనోబుద్ధులు అంటే ఆ ప్రాణశక్తి యొక్క వేగం ఎప్పుడైతే నిశ్చలమైపోతూ ఉంటుందో, అది నిలబడుతూ ఉంటుందో, అప్పుడు అది మనస్సు బుద్ధి రహితమైపోతుందో, లేకుండా అయిపోతుందో, ఆ రెండూ లేకుండా అయిపోయినప్పుడు అది ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు అక్కడ ఒక బోధ పుడుతుందండి. అంటే వారికి అర్థము కానిటువంటి, ఇంతకు ముందు తెలియనటువంటి ఎంతో సూక్ష్మ రహస్యాలు అప్పుడు వాళ్ళకి బట్టబయలవుతాయి. అంతవరకు ఎన్నో సందేహాలతో ఉన్నటువంటి వారికి అక్కడ అన్నీ కూడా విడదీయబడతాయి. అంటే సందేహ నివృత్తి అయిపోతుంది. అప్పటి వరకు వాళ్ళకి ఇప్పడానికి కష్టము, ఆ యొక్క సంశయం అలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ స్థితి ఏర్పడుతుందో వాళ్ళకి ఆ సందేహాలన్నీ కూడా పటాపంచలే విచ్ఛిన్నమైపోతాయి. ఎలా అయితే సూర్యప్రకాశం వస్తే ఆ ప్రకాశం యొక్క ధాటికి ఆ చీకట్లన్నీ కూడా అన్ని వైపు చెల్లాచెదరైపోతుందో, అదే విధముగా ఎవరిలో అయితే జ్ఞానం పుడుతుందో, బోధ స్వరూపమైన జ్ఞానం పుడుతుందో, లోపల అంతర్గతంగా జనిస్తుందో, సత్యమైనటువంటి ఆత్మస్థితి అనుభవానికి వస్తుందో, అప్పుడేమవుతుంది అది ఆ స్థితిని పరమాత్మ ఎవరిలో అయితే ఇది కలుగుతుందో ఆ దానినే పరమాత్మ అని దాన్ని పోలుస్తారు. భగవంతుని యొక్క స్థితి ఇదే జ్ఞానం అండి. జ్ఞానమే దేవుడండి. జ్ఞానమే జ్ఞేయము, జ్ఞేయమే భగవంతుడు. కనుక ఇది ఎవరికి వాళ్ళలో ఉద్భవిస్తుంది, జ్ఞానోదయం అవుతుంది. ఇదే మనకి చెప్తారు, జ్ఞాన నేత్రం పుడుతుంది అని, మూడో కన్ను తెరుచుకుంటుంది అని చెప్తారు. ఇది అందరికీ ఉంటుందండి. జ్ఞాన నేత్రం అనేటువంటి విధానము ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కానీ మనలో ఉండే తమస్సు వల్ల అది మనం తెరుచుకోకుండా అయిపోయింది, అది మూతబడిపోయింది. కనుక ఇప్పుడు జ్ఞాన నేత్రం తెరుచుకోవడం అంటే అదేదో బయటికి కనిపిస్తుందని కాదు, అంతరములోనే ఆ జ్ఞానత్వ స్థితి పుడుతుందని. అలా పుట్టినటువంటి స్థితిని పరమాత్మతో పోలుస్తారు. మహాప్రళయమున బ్రహ్మ, సూర్య, విష్ణు, రుద్ర, ఇంద్ర, సదాశివాదులందరూ కూడా శమించిపోతారు. అంటే అప్పుడు ఇన్ని రూపాలు ఉండవండి. అక్కడ ఈయన బ్రహ్మదేవుడు, విష్ణువు, వీరు సదాశివుడు, ఆయన రుద్రుడు, ఇలా ఏముండవు. కనుక అన్ని శమింప, సర్వోపాధులు లయింప. ఇంకా ఈ దేవుడు అది ఏ ఉపాధి ఉండదు, అన్ని లయింప, వికల్పరహితమై చైతన్య మాత్రమయమై కేవల చైతన్యం ఉంటుందండి అక్కడ. ప్రపంచరహితమై అక్కడ జగత్తు ఏముండదు, ప్రపంచం ఉండదు. ఈ యొక్క పంచభూతాలతో కూడిన ప్రపంచం అక్కడ ఏమీ ఉండదు. మంగళకరమైనటువంటి సర్వానుభవ సిద్ధముకు ఈ ప్రత్యేగాత్మ ఒక్కటి శేషిస్తుంది. ఇంకప్పుడు ఏముంటుందండి అంటే అక్కడ ప్రపంచం ఉండదు. కానీ అక్కడ శుభమైనటువంటి మంగళకరమైనటువంటి సర్వానుభవ సిద్ధమైనటువంటి అన్ని అనుభవాలకి అదే నిలయం అండి. అటువంటి అనుభవ సిద్ధమైన ఏ ప్రత్యేగాత్మ ఉంటుందో అదే బ్రహ్మము. ఆ ప్రత్యేగాత్మ ఒక్కటే మహాప్రళయం కాలంలో శేషించి నిలిచిపోతుంది. అక్కడ ఇంక ఇంతమంది దేవతామూర్తులు ఉండరు, ఇన్ని రకాల సృష్టి క్రియలు ఉండవు, కార్యాలు ఉండవు, జగత్తు ఉండదు, ఏమి ఉండదు, ప్రపంచం ఉండదు. కానీ ఒక శుద్ధ చైతన్యం ఉంటుంది ఆ సమయంలో కూడా. అది నామరూపములు లేనటువంటిది, అతీతమైనటువంటిది.
అది ఒక్కటే మహాప్రళయ కాలములో శేషించి ఉంటుంది. కావున ఓ రామచంద్ర, వంద్యాపుత్రుడు ఆకాశవనము ఎన్నడూ లేనట్లుగా ఈ జగదాది సమస్త దృశ్యము కూడా ఏ కాలమునందు లేవని నిర్ణయించుకో. ఎలా అయితే గుడ్రాల పుత్రుడు అనేవాడు ఉండడు. గుడ్రాలంటేనే బిడ్డలు లేనిది, కనుక ఆమెకు పుత్రుడు ఉన్నాడనేది అసత్యము. అలాగే ఆకాశవనము, ఆకాశములో ఉండేటువంటి వనాలు, అవన్నీ కూడా మనకి భ్రమ మాత్రములే తప్ప యథార్థము కాదు. అవి ఎలా సత్యములో ఈ సమస్త దృశ్యం కూడా అంతే సత్యము అని తెలుసుకో. ఏది మొదట ఉత్పన్నమే కాలేదో, నాశముందలేదో, ఏది అసలు లేనే లేదో అట్టి వాని యొక్క ఉత్పత్తి ఏమి, దాని నాశమును గుర్చిన మాటయే ఎచుట అన్నారు. ఎందుకు అంటే దేన్నైనా నశింప చేయండి, అది లేకుండా చేయండి, దాన్ని హతం చెయ్యాలి ఇన్ని చెప్పుకుంటున్నాం కదా. ఈ జగత్తు లేనప్పుడు, ఈ మనసు లేనప్పుడు అప్పుడే కదా మనకి స్వచ్ఛమైనటువంటి స్వయం ఆత్మస్థితి అనుభవం చెప్తుంది. కానీ దాన్ని పొందడం చాలా కష్టము అంటుంది. ఎందుకంటే ఈ మనోనాశము, ఈ ఉన్నటువంటి ఈ జగత్తు లేనట్టుగా చూడడం ఇదంతా చాలా కష్టమండి అనుకుంటున్నాం. కానీ యథార్థంగా ఆలోచిస్తే అసలు పుట్టని వాడి గురించి, వాడిని ఎలా చంపాలి, వాడిని ఎలా తప్పించుకోవాలి అని ఇన్ని ప్రయత్నాలు చేయడం అవసరమా? అసలు లేడు, వాడు పుట్టలేదు. వంద్యాపుత్రుడు నా పైకి యుద్ధానికి వస్తున్నాడండి, వాడి నుంచి తప్పించుకోవడం ఎట్లా అని మనం ఎన్నో ఉపాయాలు ఆలోచించామండి. కానీ అసలు అక్కడ పుత్రుడే లేడు, అక్కడ వంద్యాపుత్రుడు అనేవాడు ఒకడు పుట్టనే లేదు. ఇలా వాడి నుంచి తప్పించుకోవాలని ఎలా అని మనం ఎన్ని ఉపాయాలు పొందుతున్నామో, అంతే ఈ విధంగా కూడా మాయని ఎలా దాటాలి, దాని నుంచి ఎలా బయటపడాలి, ప్రపంచంలోని జగత్తులోంచి ఎలా బయటకు రావాలి, నేను భగవంతుని ఎలా చేరుకోవాలి, ఇవన్నీ ప్రశ్నలు కూడా ఆ లేని దాని ఉందని భ్రమించి వేసుకునే ప్రశ్నలు. యథార్థంగా అయితే అసలు లేని పుట్టనటువంటి దీన్ని చంపడం కోసము, దీన్ని లేకుండా చేసుకోవడం కోసము నువ్వు ఎందుకు ఇన్నో ఆలోచన చేస్తున్నావు? నువ్వు ఇన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఏమున్నది? ఆ లేని పామును కొట్టడం కోసం ఎన్ని పాటలు పడ్డావు? ఎందుకు వచ్చిన పాటలు? ఉన్న తాడుని ఉన్నట్టుగా ఉండనిస్తే అసలు ఈ పాటలకు అవసరమే లేదు కదా. అలాగే ఉన్నవాడు ఉన్నట్టుగా ఉంటే ఈ మాయే లేదు ఎవరిలోనూ కూడా, దేనిలోనూ కూడా. కనుక మాయ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు నా మీద ప్రయోగం చేశారు? ఎవరు ప్రయోగం చేయలేదు. నేనేమై ఉన్నానో అదిగా ఉంటానని ఎవరైతే నిర్ణయించుకుంటారో, నిశ్చలమవుతారో, నాకు ఇంకేమీ లేదు, నేను ఎప్పుడూ ఉండేదేదో అది నేనై ఉన్నాను కనుక పరమ సత్యం సత్తా కనుక నేను అదే అన్నట్టుగా ఎవరైతే నిలబడిపోతారో వాళ్ళకి మాయే లేదు. మళ్ళీ దాన్ని వదిలించుకునేటువంటి ప్రయత్నాలు ఎందుకు? దాన్ని వదిలించుకోవడం కోసం ఇన్ని రకాలైనటువంటి విధానాలు ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరినో కలిసి ఇన్ని రకాలుగా పడి కింద మీద ఇంత చేశానని మనం అనుకుంటాం. ఇదంతా కూడా ఎందుకు? ఎందుకు అంటే ఆ లేనిదాన్ని ఉన్నట్టుగా భ్రమిస్తున్నావు కనుక ఇవన్నీ అవసరమే. అసలు ఆ భ్రమే లేకపోతే ఇవి అవసరమే లేదు, ఈ ప్రయత్నాలేవి అవసరము లేదు. కావున మరుభూమి అందరి నది ఎందు జలము లేనట్లుగా, దృష్టి దోషము చే కనిపించే రెండవ చంద్రుని చంద్రత్వము లేనట్లుగా ఇక్కడ ఈ జగత్తు కనిపిస్తున్నప్పటికీ నిర్మలాత్మ అందది లేనే లేదు. కావున ఎలా అయితే ఆ మృగతృష్ణలో నీళ్ళే లేవో, అదే విధముగా దృష్టి దోషం వల్ల మనకి చంద్రుడు రెండు చంద్రుడుగా కనిపిస్తున్నట్టుగా ఉంటారు ఒక్కొక్కసారి. కానీ యథార్థంగా ఉన్నది ఒకటే చంద్రుడని. ఒక్కొక్కసారి దృష్టి సరిగా చూడలేకపోవడం వల్ల, అంటే భ్రమించడం వల్ల రెండు చంద్రులు కనిపించిన ఆ రెండవ చంద్రుడిలో చంద్రత్వ స్థితే ఉండదు, యథార్థము కాదది. అదే విధంగా ఇక్కడ ఈ కనిపించే జగత్తంతా కనిపిస్తున్నప్పటికీ నిర్మలమైన ఆత్మ ఎందు దానికి తావు లేదు, అది అసలు లేనే లేదు, ఉన్నట్టుగా భ్రమిస్తున్నామంతే. కావున పరిణామ దృష్టిచే కారణము యొక్క అభావం వల్ల ఈ జగత్తు ఒకంతైను ఉత్పన్నము కాకే ఉన్నది. పరిణామ దృష్టి చేత ఏదైనా సరే పరిణామములో మార్పును పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే కారణము యొక్క అభావం వల్ల ఈ జగత్తు ఒకంతైనను ఉత్పన్నము కాకే ఉన్నది అన్నారు. అసలు ఈ జగత్తు అనేది పుట్టనే పుట్టలేదు. ఈ యొక్క కారణము యొక్క అభావము అంటే ఇది లేదు అనుకుంటే, ఎవరైతే దీన్ని లేదు అని నిశ్చయించుకున్నారో వారికి ఇది లేకుండానే అయిపోతుంది. ఎవరైతే దీన్ని అసలు గమనించారో, తమ స్వస్థానంలో ఉంటారో
వారికి జగత్తు మిథ్యే అవుతుంది. కావున అసలు ఉత్పన్నమే కాలేదని, లేక వివర్త దృష్టిచే రజ్జు సర్ప వలె కారణమగు బ్రహ్మమే ఈ జగద్రూపమున స్థితిని పొంది ఉన్నది. లేదా ఈ యొక్క జగత్తుని భ్రమించి ఆ యొక్క తాడులో పామున్నది అన్నట్టుగా ఎలా భ్రమించామో, అలాగే భగవంతునిలో ఈ సృష్టి ఉన్నది అనే విధంగా మనం భ్రమిస్తున్నాం. ఈ భ్రమాన్ని తొలగించుకుంటే యథార్థమైన వాస్తవ తత్వం మనకి అర్థమవుతుంది, గ్రహింపు అవుతుంది అని ఇక్కడ శ్రీరాముడికి వశిష్ఠుల వారు బోధ చేస్తూ, స్వప్న ద్రష్ట యందుని చైతన్యమే స్వప్నమందు నగరాది ఆకారమును ధరించి వెళ్ళినట్టు పరమాత్మేందు స్వకీయ ఆత్మయే జగత్తు వలె భాషించుతున్నది. కావున ఈ యొక్క స్వప్నాన్ని నువ్వు కంటూ ఉంటే, కళ వస్తూ ఉంటే, కళలో నిన్ను నువ్వు చూసుకుంటూ ఉంటే, ఆ కళలో ఉన్న చైతన్యమే స్వప్నమందు ఆ యొక్క అనేక రకాలైన నగరాలు, రాజ్యాలను సృష్టించి నీకు అవి ఉన్నట్టుగా భ్రమింప చేస్తుంది. ఎంతవరకు భ్రమింప చేస్తుంది? నీవు నిద్రిస్తూ ఉన్నప్పుడు కల కంటూ ఉన్నంతసేపే భ్రమింప చేస్తుంది. కానీ ఎప్పుడైతే నీకు మెలకు వస్తుందో కళ కళ్ళైపోతుంది, యథార్థం కాదు అని తెలిసిపోతుంది. అదే విధముగా స్వకీయ ఆత్మయే జగత్తు వలె తోస్తుంది తప్ప యథార్థముగా జగత్తైతే లేదు. ఆత్మే సత్యము, నువ్వే సత్యము. నీకొచ్చిన స్వప్నము నిజము కాదు, స్వప్నములో కనిపించే దృశ్యాలు సత్యము కాదు అన్నట్టుగా ఎలా ఉంటామో, అలాగే ఈ జగత్ విషయంలో కూడా నువ్వైన ఆత్మే సత్యం. నువ్వైన సత్యమేదే, అదే నిజమైన యథార్థమైన ఉనికి, అంతకు మించి ఇంకొకటి లేదు అని చెప్పి వశిష్ఠుల వారు ఇన్ని రకాలుగా ఉపమానాల మీద ఉపమానాలు చెప్పుతూ రాముడికి బోధ చేస్తూ ఉంటే, అప్పుడు రాముడు మరలా ఇలా ప్రశ్న వేస్తూ, ఓ మహాత్మా, విషయ రూపమగు ఈ దృశ్య జగత్తు స్వప్నానుభూతి వలె మిథ్యే అయిన ఎడల దీని ఎందు మనుజునికి అనాది కాలము నుండి ఈ విశ్వాసం ఎలా ఏర్పడింది? సరే అండి, ఇది కళ అని చెప్తున్నారు, స్వప్నం వంటిదని చెప్తున్నారు, ఇది మిథ్య అని చెప్తున్నారు. అయితే మరి ఇలా మిథ్య అయితే కనుక దీని ఎందు మనుజునికి ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి ఎంతో విశ్వాసంతో ఉంటున్నాం కదా ఇది నిజమని, ఈ విశ్వాసం ఎలా వచ్చింది మరి? ఇది నిజంగా లేనట్లయితే ఇదే నిజమని నమ్ముతున్న విశ్వాసం మనుషుడికి ఎలా కలిగింది, ఎందుకు కలిగింది అని రాముడు ప్రశ్నిస్తూ ఉంటే ఇంకా ఇలా అడుగుతున్నాడు. దృశ్యం యొక్క అత్యంత అత్యంత సంభవ రూపము నాశము తెలియబడినంత వరకు ద్రష్టయందు దృశ్యం హృదయించుతూనే ఉంటుంది. దృశ్యం ఉన్నంత వరకు అతనికి మోక్షము కలుగునే కలుగదు కదా. ఇంకా రాముడు అంటున్నాడు ఏమని? దృశ్యం యొక్క అత్యంత సంభవ రూపము నాశము తెలియబడినంత వరకు, అంటే ఈ దృశ్యము తప్పకుండా నశించిపోతుంది, లేకుండా అయిపోతుంది అనే దాని యందు నువ్వు స్థిరంగా నిశ్చయం చేసుకోనంత వరకు, తెలియబడినంత వరకు ఈ యొక్క దృశ్యం వస్తూనే ఉంటుంది, తప్పకుండా మన చుట్టూ ఉంటూనే ఉంటుంది, అది ఉన్నా అనే విశ్వాసాన్ని కలిగిస్తూనే ఉంటుంది. కావున ఇలా ఉన్నంత వరకు ముక్తికి మార్గం లేదు కదా. ఈ దృశ్యం ఉంది అని నమ్ముకుంటూ ఉన్నంత వరకు దాన్నే పట్టుకుని ఉంటాం కనుక మోక్షానికి దారి లేదు. మరి ఆత్మవేత్తల్లో శ్రేష్టమైన ఓ వశిష్ఠ మునీంద్ర, కాబట్టి దృశ్యం అనేది ఉండటం వల్ల ముక్తి సంభవింపని నాకు ఈ దృశ్యం యొక్క అత్యంత సంభవం అంటే లేని మరి ఎలా సిద్ధిస్తుందో దాన్ని మరి పెట్టు యుక్తుల ద్వారా వర్ణించి చెప్పండి. ఈ దృశ్య ప్రపంచాన్ని లేకుండా చెయ్యాలంటే దానికి ఏమైనా ఉపాయాలు ఉంటే చెప్పండి మహానుభావ. దీన్ని లేదు లేదు అనుకున్నంత మాత్రం లేకుండా పోవడం లేదు, మరి ఎలా దీన్ని లేదని నిర్ణయానికి రావాలి, నేను ఎలా తెలుసుకోవాలి అని చెప్పి శ్రీరాముడు మరలా వశిష్ఠుల వారిని అడిగాడు. అడిగిన ప్రశ్నే ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, చెప్పిన సమాధానమే ఈయన మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకంటే బోధ గట్టిగా రూఢి పడడం కోసం మాత్రమే ఇది. అప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు, రామ, నేను కావించబోయే బోధచే నీవు ఈ బ్రహ్మారూప జగత్తు యొక్క అత్యంత అభావం ఎరింగి ఏకమగు ఆత్మయందే ధ్యాననిష్ఠుడు కాగలవు, మరియు ప్రపంచమున వ్యవహారమును కావింపగలుగుతావు. కావున నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నటువంటి ఈ జ్ఞాన విధానములో నీకేమవుతుందంటే ఈ బోధ చేత నీవు ఈ జగత్తు యొక్క అత్యంత అభావం అంటే ఇది లేదు అని నిర్ధారణకు రాగలిగి నువ్వు చక్కగా ధ్యానములో నిష్ఠుడు కాగలుగుతావు. మరియు ఈ యొక్క ప్రపంచంలో వ్యవహారంలో కూడా ఉంటాం, అది చేయగలుగుతావు, ఇది చేయగలుగుతావు. అంటే అక్కడ నిత్యుడు కాగలుగుతావు, వ్యవహారం కూడా చేయగలుగుతావు. అది ఎలా అంటే
మహాపర్వతమును ఎలా అయితే బాణాలని ఛేదింపలేవో, ఈ దృశ్య ప్రపంచం యొక్క అత్యంత భావము రూఢిపడినప్పుడు ఈ ప్రపంచ సంబంధమైనటువంటి భావ అభావ గ్రహణ త్యాగ స్థూల సూక్ష్మ చల అచలాది వ్యవహార దృష్టిలెవ్వియో కూడా నిన్ను వేధింపజాలవు. ఎలా అంటే, ఏ విధంగా అయితే ఒక మహాపర్వతం ఉంటే దాన్ని చిన్న చిన్న చీపురు పుల్ల బాణాలలాగా వేస్తే ఆ మహాపర్వతానికి కించిత్తు కూడా బాధ లేదు, వేదన లేదు. ఈ దృశ్య ప్రపంచం యొక్క అత్యంతాభావం ఎవరికైతే రూఢి పడుతుందో, యథార్థం ఇది లేదు అని నిశ్చయానికి వస్తారో, అప్పుడు గుర్తు ఏమిటంటే ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి బాధలు ఏవి కూడా నిన్ను కొంచెం కూడా వేదన పాలు చేయలేవు. నిన్ను ఏ విధంగానూ కూడా ఇవి వేధింపలేవు. కావున ఇదే నీకు గుర్తు. ఎప్పుడు రూఢపడుతుంది అంటే నీకు ఈ భావన ఎప్పటి వరకైతే కలగట్లేదు అంటే వీటి వల్ల నీకు ఏ వేదన రాని స్థితి వచ్చిందో అప్పుడే రూఢపడినట్లేదు. జగత్తును లెక్క చేయనటువంటి ధైర్యం నీకు ఎప్పుడు వస్తుందో, జగత్ దృశ్యాలకి ఎప్పుడు తలవంచని స్థితి అంటే ఇవి ఎన్ని వచ్చినా ఏ వచ్చినా నీకు నువ్వుగా ఉండే స్థితి ఏర్పడిందో అప్పుడే నీకు జ్ఞానోదయమైనట్టు లెక్క. కావున జగత్తు అహంకారము మన దృశ్య సమూహము ఒకంతైనూ లేదు. ఉత్పన్నమే కాకనుడచే దానికి సత్తా ఏమీ లేదు. ఏది కలదో అది పరమాత్మయే. ఇది గుర్తు పెట్టుకో. కావున ఈ జగత్తు ఇదంతా కూడా ఏది కూడా యథార్థానికి లేనే లేదు. ఉన్నది ఒకటే సత్తా, ఒకటే భగవంతుడు. కనుక ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క సత్తాగా తెలుసుకో. ఏదైతే ఉందని నువ్వు అనుకుంటున్నావో అదంతా పరమాత్మ యొక్క సత్తాయే. జీవుడు ప్రతిభాసమే కానీ అసలు వాస్తవం కానే కాదు. జీవకల్పన లేకపోతే లేదనియే నిశ్చయముగా స్థిరంగా నిశ్చయించుకో. శుద్ధమును సర్వవ్యాపకమును పవిత్రమైన బ్రహ్మము కాక వేరొక వస్తువు లేనే లేదు. అది సర్వశక్తిమంతము. అందువల్ల కల్పనా కౌశలములన్నీ దానిందే ప్రతిష్ఠితములై ఉన్నవి. కావున ఈ జీవుడు జీవత్వం అనేది మన యొక్క భ్రమే ప్రతిభాసమే కాని వాస్తవము కాదు. కావున ఈ యొక్క జీవ కల్పన అనేది లేదని స్థిరంగా నిశ్చయించుకో. జీవుడు అనేవాడే లేడు, అసలు జీవత్వమే లేదు. నేను దైవుణ్ణి, నేను అహం, నేను బ్రహ్మము, భగవంతుణ్ణి అన్నట్టుగా నువ్వు సాధన చేయగలిగితే, అందుకే సాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఆత్మస్థితిని వదిలి సాధన చేయకూడదు. నేను ఆత్మని అని చేయగలిగిన సాధన ఉత్తమోత్తముడు. నేను భగవంతుణ్ణి అన్నట్టుగా ఉంటూ స్థిరంగా ఉంటూ నిశ్చలంగా ఉంటూ ఏది ఏమైపోయినా నాకేమీ లేదన్నట్టుగా నువ్వు మాత్రం అలా నిశ్చలంగా ఉండు. ఏమి జరిగినా తటస్థంగా ఉంటూ సాక్షిమతుగా అలా ఉన్నావనుకోండి సాధనలో కూడా, అప్పుడు బయట లోపల కూడా ఏ వచ్చినా నీవు చలించేది లేదు. ఎందుకంటే బయటే కాదండి, లోపల కూడా ఎన్నో వస్తాయి. లోపల కూడా ఏవేవో అవాంతరాలు వస్తాయి, ఎన్నో రకాలైన ఇబ్బందులు వస్తాయి. కానీ అవన్నీ నన్ను ఏమీ చెయ్యలేవని నిశ్చయించుకుంటే, నిన్ను అడ్డుకోలేవని నిశ్చయించుకుంటే అవి తృణప్రాయములయ్యి నిన్ను ఉన్నతులు చేస్తాయి. అంటే ఏంటి, నువ్వు ఏమైతే అయి ఉన్నావో అది అయిపోతుంది. వాటికి భయపడ్డామనుకోండి, ఇహములో అయినా లేదా సాధనలో ఉన్న అంతరములో అయినా దేనికైనా మనం భయం పడి ఎప్పుడైనా మనసుని ఆ వైపులో తిప్పితే అవి మనం ఇంకా భయపడతాయి. అలాగే సాధనలో మనకు వచ్చే ఆటంకాలు కూడా అలానే ఉంటాయి. ఆ ఆటంకం నన్నేం చేస్తుంది, నన్ను ఏ రకంగా అది ఇబ్బంది పెట్టగలుగుతుంది, నన్ను నేను మర్చిపోయే స్థితి అది ఎప్పుడు తేలేదు కదా అన్నట్టుగా మనం ఎప్పుడూ మన ఎరుకులో మనం ఉన్నామనుకోండి, ఆటంకాలు వచ్చే కొలది మన ఎరుకు మనకి పెరగాలండి. ఎందుకంటే మన శత్రువు యొక్క గొప్పతనం అంటే వాడి బలం మనకు అర్థమవుతున్న కొలది మనం ఏం చేయాలి, మన బలాన్ని మనం పెంచుకుంటూ నిశ్చయం చేసుకుంటూ ఉండాలి. అలాగే మనకి వచ్చే ఈ ఆటంకాలు ఎన్ని వచ్చినా మనకి ఏదో ఒక సాధన చేద్దామన్నా ఏవో ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయనుకోండి, ఈ ప్రతికూలం వస్తే వచ్చింది, ఈ ప్రతికూలాన్ని నేను అనుకూలంగా తీసుకుంటాను అన్నట్టుగా నువ్వు అయిపోయావు. ఆ ప్రతికూలములో కూడా ప్రయత్నం ఇంకా రెండింతలు చేసావనుకోండి, అప్పుడు అదేం చేయగలుగుతుందంటే ప్రతికూలం వీగిపోయి అదే వెళ్ళిపోతుంది. ఇలా ఉండాలండి ధైర్యవంతుల లక్షణం. కనుక అంటే బయట లోపల కూడా ఇదే ధైర్యం ఉండాలి, అంతరంలోను వెలుపల కూడా ఇదే ధైర్యంతో ఒక్కొక్కసారి నీవు చనిపోతావేమో అని నిన్ను భయపెట్టే పరిస్థితి వస్తుంది. చనిపోతే ఏమవుతుంది, దేహమే కదా పోయేది అని నువ్వు ఆ భయాన్ని అక్కడ ఎప్పుడైతే రహితం చేస్తావో
అప్పుడు అది నిన్ను తప్పకుండా గమ్యానికి చేరుకోగలుగుతాం. కానీ చాలా మంది సాధకులు ఈ భయం ఉంటుంది, ఏమైపోతామో, ఏం జరిగిపోతుందో, కనుక ఈ దేహాన్ని వదిలేస్తే అని ఒక ప్రశ్న వచ్చిందండి లోపల మనసులోకి, ఒక శంక వచ్చింది అనుకోండి, వెంటనే భయం వచ్చేస్తుంది. వెంటనే మనకి దేహ భావన వచ్చేస్తుంది. దేహ భావనతో మన చుట్టూ ఉండేటువంటి యొక్క విషయాలు గుర్తొస్తాయి. నా వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఆ తర్వాత ఇప్పట్లో మనం ఈ ప్రయత్నం చేయకూడదు అన్నట్టుగా అయిపోతుంది. కానీ అప్పట్లో చేస్తామండి. కానీ ఎవడైతే పోతే పోనీ ఈ నిమిషంలో ఈ క్షణంలో ఇలా అయిపోతే, ఈ దేహం ఇలా రాలిపోతే ఇంకంతకంటే ఏం కావాలండి, పోతే అదే పోతుంది కదా అని నువ్వు నిశ్శబ్దంగా ఎప్పుడైతే నిర్భయంగా ఉంటావో, నువ్వు ఆ భయాన్ని అధిగమించేసి సాధనలో ముందుకెళ్ళిపోతావు. ఇది కూడా పరీక్షేనండి. ఎన్నో రకాల పరీక్షలు పెడుతూ ఉంటారు లోపల. మనకి ఎంతో మనకి గొప్పగా ఎదిగిపోతున్నా అనుకున్నా సరే, నీ మనస్సుని బలహీనపరచడం కోసం శుభాలనిచ్చి, అశుభాలనిచ్చి, అనుకూలాన్నిచ్చి, అననుకూలాన్నిచ్చి, మొత్తానికి నువ్వు అందులోనో ఇందులోనో ఎందులోనో పడకపోతావా అన్నట్టుగా భ్రమింపచేస్తూ ఉంటుంది. ఇదే మాయ. ఎప్పుడైతే నువ్వు నిశ్చింతలో నిశ్చయంగా నిర్భయంగా ఉంటావో, అప్పుడు ఇవేవి ఆటంకాలు కావండి. ఈ రోజు ఏదో కొద్దిసేపు ధ్యానం చేసుకుందామని, లేదా ఎక్కడికో వెళదాం, కొంచెం సాధు సజ్జన సంగతి చేద్దాం అనుకునేటప్పటికి ఎవరో మన ఇంటికి అతిథులు వచ్చేసారు, అయితే వేరే వారు వచ్చారు, లేదా ఏదో తప్పదు. అప్పుడేం చేయాలి అంటే, అప్పుడు వాటిని అతిగా చేస్తూనే మనం ఏమై ఉండాలో అతిగానే ఉండే ప్రయత్నంలో ఉంటాం అనుకోండి. అతిగానే ఉంటాం లోపల. ఎందుకంటే అలా ఉంటే ఎవరికీ ఆటంకం కాదండి, నీ వ్యవహారం ఏమీ ఆగిపోదు. అలాంటప్పుడు నువ్వు ఎక్కడున్నా ఒక్కటే. అప్పుడు ఆ ఆటంకం నిన్ను ఆటంకపరచగలిగిందంటే ఆటంకపరచలేదు. సరే, నన్ను అక్కడికి వెళ్లకుండా ఈ ఆటంకం వచ్చింది, కానీ నేను ఇక్కడుండే అలా ఉంటాను అనుకున్నావు అనుకోండి, అప్పుడు ఆ ఆటంకం నిన్ను ఏం చేయగలుగుతుంది? ఏమీ చేయలేదు. కనుక సాధన అనేది మనసుకు సంబంధించినది. ఈ విషయంలో ఎవరో ఆటంకపరుస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను అని అనుకోవడం ఒక సాకే అవుతుంది తప్ప యథార్థం కాదండి, ఇది యథార్థం. ఇంకొకరు అంటే ఏ పరిస్థితుల వల్ల నేను సాధన చేయలేకపోతున్నాను అనుకుంటాను చూడండి, ఇవన్నీ కూడా మనం పెట్టుకోవటానికి ఏదో ఒక సాకులు మాత్రమే యథార్థంగా. కానీ ఇది ఎక్కడ దేహ సంబంధమైన విషయం కాదు. కనుక దాన్ని దానిగా ఉండనిద్దాం, దానికి ఎవరు ఎలా నిర్ణయించారు అలా చేయనివ్వండి. నేనుగానే ఉంటానని నువ్వు నిశ్చయించుకోగలిగితే, నిర్భయంగా ఉండగలిగితే ఎవరు నిన్ను ఆపలేరు. ఎందుకంటే మనిషిని దేహపూర్వకంగా ఆపగలరు, కానీ మనపూర్వకంగా ఎవరు ఆపగలుగుతారండి? మీ మనసు అక్కడికి వెళ్ళొద్దు, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి ఇక్కడే అని ఎవరు ఆపగలుగుతారండి? ఎవ్వరికీ లేదండి అధికారం. కనుక నా మనసును దైవానికి అర్పిస్తాను, పరమాత్మకే అర్పణ చేసి ఉంచుకుంటాను అన్నట్టుగా ఆత్మానుసంధానములో నిలిచామనుకోండి, ఎవరండి మనకి అడ్డొచ్చేది? కనుక ఇది తెలుసుకోవాలి. సాధకుడు ఈ రకమైన ధైర్యాన్ని పొందాలి, నిర్భయత్వాన్ని పొందాలి, ఇంకా ఇంకా ముందుకే నడవాలి. కనుక ఎన్ని ఆటంకాలు వచ్చినా వాస్తవంగా మనల్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. కావున ఇదే మనకి ఇక్కడ వశిష్ఠ భగవానుడు రామచంద్రుడికి తెలుపుతున్నట్లుగా సాధక లోకాన్ని హెచ్చరిస్తున్నారు. మిగతా విషయాన్ని మనం మళ్ళీ వచ్చే విధానంలో చెప్పుకుందాం. ఎందుకంటే ఈ 2 రోజుల తర్వాత మరలా మనం కలుసుకుంటాం. అప్పుడు దీన్ని తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. ఓ